హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఏంటి స్టార్టింగే రోడ్ చూపిస్తున్నాను అనుకున్నారా? చెప్తా. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మధ్యాహ్నం 12 అలా అవుతుందనమాట. సడన్‌గా ముందు రోజు నైట్ అనుకున్నాము. 11కి అలా అనుకున్నామనమాట. మార్నింగ్ వెళ్దాము అనేసి. అందుకని అప్పటికప్పుడు ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంట్లో పనంతా చేసుకొని, వంట కూడా కంప్లీట్ చేసి, తినేసి బయలుదేరామనమాట. యాక్చువల్‌గా ఎర్లీ మార్నింగే 6:30కి అలా బయలుదేరదాం అనుకున్నాం కానీ, ఇంకా పిల్లలు లేవరు కదా! అందుకని చెప్పి ఇంకా తినేసే బయలుదేరదాము అన్నట్టుగా మధ్యాహ్నం 12 ఆ టైంకి అయితే బయలుదేరాము. ముందు నుంచి ప్లాన్ లేదు కాబట్టి ఇంకా ఎవరికి కూడా నేనేమీ చెప్పలేదు మా అక్క వాళ్ళకి కూడా. ఇంక నేనే ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాను. యాక్చువల్‌గా స్కూల్ స్టార్ట్ అయ్యే 1 వీక్ ముందు వెళ్ళి ఒక 4, 5 డేస్ ఉండేసి వద్దాం అనుకున్నాను. కానీ మా పెద్దోడేంటంటే సడన్‌గా చెప్పేసాడనమాట. నాకు 2 డేస్‌లో స్పోర్ట్స్ స్టార్ట్ అయిపోతది. తర్వాత ఇంకో 5 డేస్‌లో స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతది. అని చెప్పి సడన్‌గా ముందు రోజు నైట్ ఎందుకో అనేసాడనమాట. అనేసరికి ఇంకా ఏంటి నాన్న ఇప్పుడు చెప్తున్నావు? ఇంకా సరే వెళ్ళేసొద్దాంలే అనేసి అప్పటికప్పుడు ముందు రోజు నైట్ డెసిషన్ తీసుకున్నాను. తీసుకొని ఇంకా అలా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరిపోయామనమాట. ఇంకా మా వారైతే బస్ స్టాప్ వరకు వచ్చి దింపేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆ బస్ వచ్చేసరికి లేట్ అవుతది అనేసి తనైతే దింపేసి వెళ్ళిపోయారు. ఇంకా నేనే ఇంకా హాఫ్ ఎన్ అవర్‌కి ఎక్కువే వెయిట్ చేశాను బస్ స్టాప్‌లో. తర్వాత 1కి అలా అయితే బస్ అయితే వచ్చింది. 1:15కి బస్ అలా వస్తే ఇంకా ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము. ఇదే అనమాట మా ఇల్లు. నేను ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం 2 అలా అయ్యిందనమాట. వచ్చేసరికి ఇంక మా డ్యాడీ అప్పుడే తినేసి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంక మేమైతే వచ్చామనమాట. ముందే చెప్పొద్దా వంట చేద్దుం కదా అని చెప్పి మా డ్యాడీ అన్నాడు. కానీ తినేసే వచ్చాం డ్యాడీ. మళ్ళీ ఎందుకు వంట అది అని చెప్పి తినేసే వచ్చాంలే అని చెప్పినాననమాట. ఇంకా అలా రాగానే ఇంకా పిల్లలకైతే ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇచ్చాను. నేను మ్యాంగోస్ తీసుకొనొచ్చాననమాట వచ్చేటప్పుడు. ఇంకా అవే మ్యాంగోస్ ఉంటే పిల్లలకి కట్ చేసి ఇచ్చాను. తింటూ ఉన్నారు. ఇంకా నేను ఏం చేస్తాంలే అన్నట్టుగా టీవీ చూసి అలా కొద్దిసేపు తర్వాత మా డ్యాడీ ఇంట్లో మా ఓల్డ్ ఫోటోస్ అన్నీ ఉంటే అవన్నీ తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడనమాట. నేను చాట్‌జీపీటీలో నాది, మా అమ్మది, మా తమ్ముంది, మా అమ్మది ఇలా అన్నీ కొన్ని ఫోటోస్ అయితే జనరేట్ చేశాననమాట. మా అక్క వాళ్ళతో కలిపి మా అమ్మని జనరేట్ చేశాను. అవి చూసి ఇంకా మా డ్యాడీ సడన్‌గా కొద్దిగా డిఫరెంట్‌గా వచ్చింది కదా చాట్‌జీపీటీలో ఇంకా నేను ఒరిజినల్ ఫోటోస్ చూపిస్తా అని చెప్పి వెళ్ళి బీరువాలో నుంచి అన్ని ఫోటోస్ తీసుకొచ్చి ఇదిగోండి నాకు అన్నీ ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా నేను అందరి ఫోటోస్ తీసి ఇక్కడ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అన్నీ ఇప్పటివి కాదు. అన్నీ నా పెళ్ళి కాకముందువి, మేము చిన్నగా ఉన్నప్పుడు అప్పటివి ఓల్డ్ ఫోటోస్ అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను అలా ఫోటోస్ అవన్నీ చూసుకుంటూ ఫోటోస్ తీసుకొని అలా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేశాను. మా తమ్ముడైతే షాప్‌లో ఉన్నాడనమాట. మాది శారీస్ షాప్ ఉంది కదా! పోచంపల్లి ఇక్కత్ శారీస్ షాప్. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇంకా అక్కడే షాప్‌లోనే ఉన్నాడు మా తమ్ముడు. అప్పటికి ఇంకా రాలేదనమాట. ఇంకా మా డ్యాడీ కూడా కొద్దిసేపు ఉండి ఆ తర్వాత షాప్‌కైతే వెళ్ళిపోయాడు. ఇక్కడ మా నానమ్మ, మా తాతమ్మది ఓల్డ్ ఫోటో, న్యూ ఫోటో. ఇది మా మమ్మీ డ్యాడీది ఓల్డ్ ఫోటో, న్యూ ఫోటో. అలా కొన్ని అన్ని దగ్గర పెట్టి నాకు నచ్చినట్టుగా అలా ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాను. ఇదైతే నా పెళ్ళి కాక ముందుకనమాట. ఆహ్, దసరా టైంలో కొత్త డ్రెస్ వేసుకున్నా అన్నట్టుగా ఫోటో స్టూడియోకెళ్ళి ఫోటోస్ దిగామనమాట పెళ్ళవ్వక ముందుకు. అలా ఆ ఫోటోస్ అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టాడు మా డ్యాడీ. ఇంక నేను అలా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని నాకు కావాల్సిన కొన్ని ఫోటోలు కూడా నేను నాతో పాటు తెచ్చేసుకున్నాననమాట ఇక్కడికి. ఇంకా ఫోటోస్ అన్నీ మా డ్యాడీ లోపల పెట్టేసి షాప్‌కైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యిందనమాట టైము. నేనిక్కడ టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. మా డ్యాడీ లేడు కానీ ఇంకా నా ఒక్కదాని కోసం అన్నట్టుగా టీ పెట్టుకుంటున్నాను. మళ్ళీ మా డ్యాడీ, మా తమ్ముడు ఒకవేళ వస్తే వాళ్ళకి పెట్టించొచ్చులే టీ అనేసి ఇంక నేనైతే పెట్టుకుంటూ ఉన్నాననమాట ఇక్కడ టీ. ఇది చాలా చిన్న వీడియోనే. అంటే నేను 3 డేస్ ఉన్నాను అక్కడ. ఆ 3 డేస్‌వి ఒక 2 వీడియోస్ అలా పోస్ట్ చేద్దాము అన్నట్టుగా. ఇదైతే చిన్న సింపుల్‌గా షార్ట్ వీడియో లాగా అంటే చిన్న మినీ వ్లాగ్ లాగా అయితే తీశాననమాట. ఇంకా అలా మొత్తానికైతే టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను. ఇంకా మా పిల్లలకైతే ఫుల్లు బోరొస్తుందనమాట. టీవీ చూస్తున్నారు కానీ ఎంతైనా ఫ్రెండ్స్ అలా ఉంటే టైం పాస్ అవుతది కదా! ఫస్ట్ 1 డే మొత్తం
నేను ఫ్రైడే అలా వెళ్ళాను. ఆ ఫ్రైడే, సాటర్డే వరకు ఫుల్ బోరింగ్‌గా ఉందనమాట వాళ్ళకి. ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు అక్కడ ఆడుకోవడానికి. అలా ఇంక ఏం చేయాలో తోయక మొత్తం టీవీ, ఫోను అలా చూసుకుంటూనే ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ అయింది కదా! ఊర్లో ఉంటే మనకి ఈవినింగ్ టైము వాకిలి ఊడ్చుకోవడం అలా ఉంటది. ఇక్కడ సిటీలో అంటే అలా అంత అంటే అపార్ట్మెంట్స్ అవే కదా! బయట ఊడ్చుకోవడం అలా ఏమీ ఉండదు. ఊర్లో కాబట్టి మంచిగా ఇలా ఈవినింగ్ టైంలో వాకిలి ఊడ్చుకోవడము అలా మంచిగా ఉంటదనమాట. ఇంక నేను ఈవినింగ్ అయిందని చెప్పి ఇక్కడ వాకిలి ఊడుస్తూ ఉన్నాను. ఇంకా మా ఇంటి పక్కన ఉండే అక్క వాళ్ళందరూ పలకరిస్తూ ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ వాకిలైతే ఊడుస్తూ ఉన్నాను. మా వోడు వీడియో తీయమంటే లోపల నుంచే తీస్తున్నాడు కానీ బయటికొచ్చి అసలు ఫుల్ వీడియో కూడా తీయట్లేదు. నేనింకా అక్కడ మాట్లాడుతూ ఉన్నాను కదా! ఆ అక్క వాళ్ళని కూడా అసలు నేను తీస్తున్నాడేమో అనుకున్నాను వీడియో. ఆ అక్క వాళ్ళని కూడా అసలు వీడియోనే తీయలేదు. ఇంకా మొత్తానికైతే వాకిలి ఊడ్చేసి లోపలికొచ్చేసాను. సడెన్‌గా కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా మా పిల్లలు అన్ని కబోర్డ్స్ అన్ని వెతుకుతూ ఉన్నారు. ఏమైనా ఆడుకునేటివి దొరుకుతాయేమో అనేసి. నిజంగానే దొరికాయన్నమాట. ఒక 3, 4 బాల్స్ అయితే దొరికాయి వాళ్ళకి. ఇంకా ఆ బాల్స్‌తో టైమ్ స్పెండ్ చేద్దాము అన్నట్టుగా బాల్స్‌తో ఆడుకోవచ్చు అన్నట్టు. అదిగోండి కబోర్డ్ వెతికారు. వెతికితే ఒక 3 బాల్లేమో దొరికాయి. ఇంకా ఆ బాల్స్ తీసుకొని బయటికైతే వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. కొద్దిసేపు వెళ్లారు. అంటే కరెంట్ పోయింది కాబట్టి బయటికెళ్ళి ఆడుకుందాము. టీవీ అయితే ఆఫ్ అయిందిగా అన్నట్టుగా బయటికైతే వెళ్లారు. కొద్దిసేపు ఆడుకున్నారో లేదో ఇద్దరే కదా ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు కదా! అందుకని చెప్పి కొద్దిసేపు ఆడుకున్నారో లేదో కరెంట్ రాగానే మళ్ళీ ఇంట్లోకైతే వచ్చేసారనమాట. ఇదిగోండి ఇంకా బయటికైతే వెళ్లారు. ఇదిగోండి కరెంటొచ్చింది కదా! ఇంక మళ్ళీ ఇంట్లోకొచ్చేసి, మళ్ళీ టీవీ ఆన్ చేసుకొని, మళ్ళీ యూట్యూబ్ చూస్తూ ఉన్నారు. ఇంకా అలా టైమయితే గడిచిపోయింది. ఈవినింగ్ అయితే 6 అయితే 6, 6:30 అలా అయిపోయింది టైము. ఇంకా మా డ్యాడీ, మా తమ్ముడయితే 7, 7:30కి అలా వస్తారనమాట షాప్ నుంచి. మా తమ్ముడు మధ్యలో వచ్చి వెళ్ళాడు. అది నేను వీడియో అయితే తీయలేదు. ఆహ్, 5:30 ఆ టైంకి అలా వచ్చాడనమాట మళ్ళీ. వచ్చి టీ పెట్టిస్తే టీ తాగేసి షాప్‌కైతే వెళ్ళిపోయాడు. నేనది వీడియో తీయలేదు మధ్యలో. మళ్ళీ 7:30కి అలా వస్తారనమాట ఇద్దరు షాప్ క్లోజ్ జేసేసి. ఇంక నేను ఏం చేయాలో తోయక అలా టీవీ చూస్తూ, వీడియో తీసుకుంటూ టైం అయితే స్పెండ్ చేశాను. ఇంకా మా డ్యాడీ వస్తూ, వస్తూ షాప్ క్లోజ్ చేసి వస్తూ, వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ కుక్కర్‌లో రైస్ అయితే పెట్టాను. ఇక్కడ చికెన్ అయితే వండుతూ ఉన్నాననమాట. ఇంకో సైడ్ అయితే ధనియాలు వేయిస్తూ ఉన్నాను. ధనియాల పొడి అయిపోయిందనమాట మొత్తము. అసలు లేదు ఇప్పుడు చికెన్‌లో వేయడానికి కూడా. అందుకని చెప్పి ఆల్రెడీ ధనియాలు తెచ్చి పెట్టాడు మా తమ్ముడు. అందుకని చెప్పి నేను ఇంక ఇక్కడ ఫ్రై చేసి పొడి చేద్దాము అన్నట్టుగా ఇక్కడ ధనియాలయితే వేయిస్తూ ఉన్నాను. ఇలా చికెన్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను. ఇంకో సైడ్ అయితే ఇంకా ధనియాల పొడి కూడా గ్రైండ్ చేసేసుకున్నాననమాట. ఇంకా మా డ్యాడీ అయితే టీవీ చూస్తూ ఉన్నాడు. పిల్లలైతే ఇంకా ఫోన్ పట్టుకునే ఉన్నారు. వాళ్ళకి టైం పాస్ అవ్వక. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మా వారినైతే ఒక్క ట్రిప్ అన్నా ఎక్కడికే చిన్న ట్రిప్ అయినా సరే తీసుకెళ్ళు అని చెప్పి ఎంత బతిమిలాడానో, కానీ అస్సలు తీసుకెళ్ళలేదు. తనకి అస్సలు కుదరట్లేదనమాట. ఆఫీస్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అందుకే ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఇంకా కనీసం నేను మా ఇంటికైనా వెళ్తాను అని చెప్పి ఒక 2 డేస్ కోసం అయితే వచ్చాననమాట. 2 డేస్ కాస్త 3 డేస్ అయ్యింది. ఒక 1 డే ఎక్స్‌ట్రా అయింది. అది ఎందుకయింది ఏంటి అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇలా ఇంకా డిన్నర్ చేసేసి ఆహ్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత పడుకుండిపోయామనమాట. ఈ విధంగా సమ్మర్ హాలిడేస్‌లో మా ఇంట్లో ఫస్ట్ డే అయితే ఈ విధంగా గడిచిపోయింది. నెక్స్ట్ 2, 3 డేస్ ఎలా గడిచిపోయింది ఏంటి అనేదైతే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.